సతీమణి వాణి గారు తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ గా అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి కుటుంబం తంగిరాల మోహన్ దాస్ గారి కుటుంబం. అక్కడ గుడ్మన్పేటలో 2004, 2009 తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు నాకు 500 ఓట్ల పైన మెజార్టీ వచ్చింది వార్డు. అదేవిధంగా 14, 19లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అదే మెజార్టీ తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజానికం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా గుడ్మన్పేటలో తంగిరాల మోహన్ దాస్ గారి రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్న దాంట్లో నాకైతే ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నా. ఎప్పుడు కూడా కులాల గురించో మతాల ఎప్పుడు ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. మనందరం కూడా మానవ సంబంధాలతో కులాలకి మతాలకి అతీతంగా ధనికులు పేదలు ఉన్నటువంటి భావం లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని. ఈరోజు కొంతమంది కులాలని అడ్డం పెట్టుకుని మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకోవడానికి ఒక కూటమి కట్టారు. బీజేపీ ఒక మతానికి పరిమితమై ఇతర మతాలకి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ కానీ, అదేవిధంగా ఈ ప్రాంతం ఈ దేశం భారతదేశం కాకుండా హిందూ దేశంగా ఉండాలని చెప్పి మరి మోడీ గారు ఆయన కోరికలు నెరవేర్చుకుంటూ అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు కలవటం దురదృష్టం. ఎందుకంటే అనేక సార్లు చంద్రబాబు చెప్పాడు బీజేపీ మతత్వ పార్టీ అని. ఆ పార్టీతో కలిసి నేను తప్పు చేశానని అనేక సందర్భాల్లో వాళ్ళతో కలవటం, విడిపోయేటప్పుడు ఈ మాట చెప్పటం, మళ్ళీ కలిసేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమో దేశ ప్రయోజనాల కోసమో నేను కలిశానని చెప్పి మాటలు చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఒక నిలకడ లేనటువంటి అవసరం కోసం ఏ అర్థమైనటువంటి గాడిద కాళ్ళైనా పట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒకటైతే స్పష్టంగా చెప్పగలను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2012వ సంవత్సరం చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, లేకపోతే నేను 4 సంవత్సరాలు 4 టర్మ్లో శాసనసభ్యుడిగా అయ్యానంటే ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ ఓటుతోనే నేను గెలిచానని చెప్పి గర్వంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వ్యక్తిగతంగా నేను కానీ 100 జన్మలు ఎత్తినా కూడా ఈ దళిత జాతి రుణం అయితే తీర్చుకోలేనని చెప్పి, పార్టీ కూడా మేము తీర్చుకోలేమని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఎంతమంది అడ్డు వచ్చినా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో 2004లో నేను పోటీ చేసినప్పుడు నాకు కొత్త అయినప్పటికీ బాపూజీ నగరం మెజార్టీ వచ్చింది, గుడ్మన్పేట మెజార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీలో తట్టివర్రు మెజార్టీ వచ్చింది, నిబానపూడి మెజార్టీ వచ్చింది. ఎక్కడైతే ఎస్సీ కమ్యూనిటీ బలంగా ఉంటుందో ఆ ప్రాంతాలన్నీ కూడా నేను తెలుగుదేశంలో పోటీ చేసినప్పుడు నాకు మెజార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరడానికి ముఖ్య కారణం నా గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి, నాకు ఓటేసి నన్ను అభిమానించేటువంటి అత్యధిక శాతం ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పేద కుటుంబాలకి ఆర్థికంగా పిల్లలను చదివించడానికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఇందిరా మిల్లు అని చెప్పి కానీ పేదలకి అనేక కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆయన చనిపోయాడు. ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం అండగా ఉండాలని చెప్పి ఆ రోజు
మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా 100% వాటి ప్రయాణం చేశారు. అంతకుముందు నాతో ప్రయాణం చేసినటువంటి నా సోదరులు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో నేను కూడా కలవాలని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన కాడి నుంచి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఈ దళిత జాతి, ముఖ్యంగా ఎస్సీలు, ఎండీస్ కావచ్చు, ఎమ్మెల్స్ కావచ్చు, వీళ్ళు కంచు కోటల్లాగా వాళ్ళ గుండెలను అడ్డం పెట్టి నిలబడి ఈ గుడివాడ గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తులు మీరు. మీ రుణమైతే కనుక ఈ జన్మలో కాదు, ఇంకా 100 జన్మలు ఎత్తిన నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీ రుణం తీర్చుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీర్చుకోలేదని చెప్పి నేను భావిస్తున్నాను. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో దళితులకి అగ్రస్థానం, ఎస్సీలకి హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి తర్వాత ఉన్నటువంటి పదవి నాకు వెనకాల తిరిగేటువంటి పేరు నానికో మాకెవరికి ఇవ్వాల, సుచరితమ్మకిను ఈరోజు వనితమ్మకి ఇద్దరికి ఇచ్చాడు. మహిళలో 2 ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి మేజర్ కులాల నుంచి ఇద్దరికి 2.5 సంవత్సరాలు మరి హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎంగా ఒక నారాయణ స్వామి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో, గుడివాడ మార్కెట్ యార్డ్లో 75 సంవత్సరాలు స్వాతంత్రం వస్తే తెలుగుదేశం అధికారం ఉన్న సాధ్యం చేశారు కాబట్టి మార్కెట్ యార్డును కూడా ఒక దళిత మహిళకి చైర్మన్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా నందివాడ మండలం ఎంపీపీ అయింది. నందివాడ మండలం ఎంపీపీ ఓసీ జనరల్ వచ్చింది. దాంట్లో పెయ్యల ఆదాం ఎమ్మెల్స్ నుంచి మరి ఎంపీపీగా పెట్టాం. గొడ్లవల్లేరు మండలం ఎండీస్ నుంచి ఎంపీపీగా పెట్టాం. అదేవిధంగా రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అన్ని రకాలుగా మున్సిపల్ చైర్మన్లు అన్నిట్లో కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ కమ్యూనిటీ, మైనార్టీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ 160% పైన మద్దతు పలుకుతున్నారు. తప్పకుండా 40%లో మా తంగిరాల మోహన్ దాస్ గారు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ రోజు రావడంతో ఈ శాతం గుడివాడ నియోజకవర్గంలో అయితే 80%కి వెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఒక్కడే తెలుగుదేశం పార్టీలో అనేక పోరాటాలు చేసి గుడ్మన్పేట కాంగ్రెస్ పంచుకోవటంలో కూడా అక్కడ అతను మంచితనంతో ఆయన భార్యని కౌన్సిలర్గా గెలిపించుకున్నటువంటి తంగిరాల మోహన్ దాస్ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ జెండా మోసినటువంటి తంగిరాల మోహన్ దాస్ కానీ, ఆయన మిత్రులు కానీ, ఆయన అభిమానులు కానీ, ఆయన అనుచరులు కానీ అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం మా విజయానికి దోహదపడుతుందని చెప్పి 5వసారి గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా గెలవటానికి నాకు రహదారిని ఏర్పాటు చేసినటువంటి మోహన్ దాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన పాటు ఇచ్చేసినటువంటి ఆయన సతీమణి వాణి గారికి ధన్యవాదాలు. ఆయన మిత్రులకి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన అభిమానులకి, ఆయన ఫాలోయర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా చేతులు జోడించి మీ అందరినీ నమస్కారం చేస్తూ ఇంకా 6 రోజులు 7 రోజులు ఎలక్షన్ ఉంది. వచ్చే సోమవారం ఈ పాటికి మొత్తం అయిపోద్ది. కాబట్టి ఈ 7 రోజుల్లో మీరు శక్తి వంచన లేకుండా కృషి చేసి మన మెజార్టీని పెంచాలని చెప్పి, అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి గుడ్మన్పేట ఎండీస్ ముఖ్యంగా శ్మశానం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ వచ్చినప్పుడు ఆయనకి ఇస్తే ఆయన మీకు బొమ్మలూరుకు ఆనుకుని ఇటు టిట్కోకు ఆనుకుని రెండిటికి మధ్యలో 5 ఎకరాలు ల్యాండ్ని ఎక్వైర్ చేసి దానికి 10 ఎకరాలు చేసాం. 5 ఎకరాలు
హిందూ శ్మశాన వాటికి, 5 ఎకరాలు క్రిస్టియన్ శ్మశాన వాటికి అవి రెండు కూడా కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపినటువంటి అన్నదమ్ములకి, ముఖ్యంగా ఆడపిల్లలు, మా అక్కచెల్లెళ్ళు, ఈరోజు మగపిల్లలు లేకపోతే భర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నా, మాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని చెప్పినా కూడా బహిరంగంగా ఇంటికాడ ఫుడ్ కూడా పెట్టేటువంటి పరిస్థితి మహిళల్లో లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు 100% జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. మగవాళ్ళలోనే కొద్దిగా తక్కువ ఉంది. నేను మా దాస్ గారిని, మా వాణి గారు తీసుకొచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా గుడ్మన్పేటలో తంగిరాల మోహన్ దాస్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుంది. తప్పకుండా ఆయన్ని ప్రతి పనిలోనూ భాగస్వామ్యం చేసి, అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా దాని పేరేంటి, కబేళ నిర్మాణంలో కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న సమస్యలు, రాజకీయంగా చిన్న గొడవలు అన్నీ కూడా ఉన్నాయి. వాటిని పెంచి పోషించకుండా అక్కడికక్కడ పరిష్కారం చేయడానికి మోహన్ దాస్ గారు కూడా పెద్ద మనిషి కాబట్టి, ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటాకి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా మోహన్ దాస్ గారి సహకారం తీసుకుంటాం.